దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ముగురమ్మల మూలపుటమ్మ జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలకు అంకురార్పణ చేశారు. దీపకాంతులతో అమ్మవారి ఆలయాలన్నింటినీ రమణీయంగా అలంకరించారు. ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల ఆరంభ వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ హాజరయ్యారు. నవదుర్గలను భక్తి ప్రవృత్తులతో కొల్చే దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. మైసూరులో రాజవంశీకుల నేతృత్వంలో చాముండి కొండపై చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బీజాపూర్కు చెందిన జ్ఞానయోగాశ్రమ సిద్ధేశ్వర స్వామి దసరా ఉత్సవాల్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాసిక్లోని సప్తశృంగి ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలతో నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ఉత్సవాల్లో తొలి రోజు లక్షదీపారాధన ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవికి దీపహారతి పట్టారు. అమృత్సర్లో నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లంగూర్ మేళా ఆకట్టుకుంది. జోకర్ టోపీలతో చిన్నా పెద్ద నృత్యాలతో సందడి చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో నవరాత్రి ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఉత్సవాల్లో భాగంగా ఘటస్థాపన వేడుకను నిర్వహించారు. అనేక మంది మహిళలు పసుపు పూసిన మట్టి కుండలలో అమ్మవారి రూపాలుగా కొలిచే ప్రతిమలను తీసుకెళ్లి ఘటస్థాపన చేశారు. గుజరాత్లో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దాండియా ఆటలు ఆడుతూ సరదా పాటలు పాడుతూ హుషారెత్తించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సూరత్లో జరిగిన దాండియా సంబరాల్లో విదేశీయులు అడుగు కలిపి అదరహో అనిపించారు. ముంబైలో జరిగిన నవరాత్రి ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. థానేలో నిర్వహించిన వేడుకల్లో అందాల తార శిల్పా శెట్టి, సంగీత దర్శకుడు బప్పీ లహరి పాల్గొన్నారు. దుర్గామాతకు పూజలు నిర్వహించిన అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కథానాయకుడు సంజయ్ దత్ నివాసంలోనూ నవరాత్రి వేడుకలు నిర్వహించారు.